హలో ఫ్రెండ్స్, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో ఒకప్పుడు 50 కోట్లే పెద్ద రికార్డ్, తర్వాత 100 కోట్లు అంటే ఇండస్ట్రీ హిట్. కానీ ఇప్పుడు 200 కోట్ల క్లబ్ అనేది మామూలు విషయమైపోయింది. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏ సినిమాలు 200 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాయన్నది కాదు, టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారి 200 కోట్ల మైలురాయిని టచ్ చేసిన సినిమాల గురించి. అసలు ఆ టైంలో ఆ కలెక్షన్స్ రావడం అంటే ఏ రేంజ్ సెన్సేషన్ అనేది ఇప్పుడు ఊహించలేం. ఒక్కో సినిమా వచ్చి ఇండస్ట్రీ స్టాండర్డ్స్నే మార్చేసింది. మరి ఆ లెజెండరీ మూవీస్ ఏంటో చూద్దాం. మొదటిగా ఈ లిస్ట్ గురించి మాట్లాడితే టాలీవుడ్ మార్కెట్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి ద బిగినింగ్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కేవలం సౌత్లో మాత్రమే మార్కెట్ ఉండేది. కానీ బాహుబలి వచ్చాక నార్త్ ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు తెలుగు సినిమాకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా 200 కోట్ల మార్క్ని దాటడం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని మార్చేసింది. మహిష్మతి సెట్స్, వార్ ఎపిసోడ్స్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ థియేటర్లలో అరాచకం చేశాయి. అప్పటి నుంచి పాన్ ఇండియా అన్న పదానికి అసలు అర్థమొచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చింది అసలైన మానియా, బాహుబలి 2. ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే ఇండియాలో హైప్ పీక్స్లో ఉండేది. కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ఒక్క ప్రశ్నతో దేశమంతా వెయిట్ చేసింది. రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ పక్కన ఈ సినిమా చేసిన విధ్వంసం ఇప్పటికీ రికార్డే. 200 కోట్లు కాదు, 500 కాదు, 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసింది. ప్రభాస్ని గ్లోబల్ స్టార్గా మార్చింది. రాజమౌళి విజన్ గురించి ప్రపంచం మాట్లాడేలా చేసింది. ఇక తర్వాత టాలీవుడ్ స్టామినా మళ్లీ చూపించిన సినిమా సాహో. మూవీకి మిక్స్ టాక్ వచ్చినా ప్రభాస్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం పిచ్చ లెవెల్లో వచ్చాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్, భారీ బడ్జెట్ విజువల్స్, స్టైలిష్ టేకింగ్, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ టాలీవుడ్ మార్కెట్ ఎంత పెరిగిందో ప్రూవ్ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా అలా వైకుంఠపురంలో. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా 200 కోట్ల క్లబ్లోకి వెళ్లొచ్చని ప్రూవ్ చేసిన మూవీ ఇది. అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ మ్యూజిక్ థియేటర్లలో ఫుల్ ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేశాయి. సామజవర గమన, బుట్టబొమ్మ పాటలు దేశమంతా వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్ప ద రైజ్ అయితే టాలీవుడ్ రేంజ్ని మరోసారి పెంచేసింది. సుకుమార్ రా టేకింగ్, అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే డైలాగ్ ఇండియా మొత్తాన్ని ఊపేసింది. మొదట తెలుగు సినిమా అనుకున్న వాళ్లు తర్వాత పాన్ ఇండియా సెన్సేషన్గా చూశారు. హిందీలో ఈ సినిమా చేసిన కలెక్షన్స్ ట్రేడ్ని షాక్కి గురిచేశాయి. ఇక ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి మరోసారి టాలీవుడ్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్లు స్టేడియంలా మారిపోయాయి. నాటుతో ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. ఈ సినిమా 200 కోట్ల క్లబ్ కాదు, 1000 కోట్లకు పైగా వెళ్లి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే సలార్ కూడా టాలీవుడ్ మార్కెట్ స్ట్రెంగ్త్ని చూపించింది. ప్రభాస్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు కల్కి 2898 AD లాంటి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇక రీజనల్ కాదు, గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ తీసుకొచ్చిన ఆ విజువల్ వరల్డ్ చూసి హాలీవుడ్ రేంజ్ టాక్ వచ్చింది. ఇలా చూస్తే టాలీవుడ్ 200 కోట్ల జర్నీ అనేది కేవలం కలెక్షన్స్ కథ కాదు ఫ్రెండ్స్, తెలుగు సినిమా ప్రపంచానికి తన స్ట్రెంగ్త్ చూపించిన ప్రయాణం. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు చూసిన నార్త్ ఆడియన్స్ ఇప్పుడు స్ట్రేట్ తెలుగు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ మూవీస్ వల్లే. మరి ఈ 200 కోట్ల క్లబ్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లేక సలార్? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బాక్సాఫీస్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.